హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా ట్రావెల్ వ్లాగ్లోకి స్వాగతం. మన లాస్ట్ వీడియోలో గోకర్ణ పంచశైవ క్షేత్రాల ప్రత్యేకతతో పాటు రావణుడి కైలాసం నుంచి లంకా మార్గంలో గోకర్ణ వద్ద ఆత్మలింగ భూస్థాపనకు వినాయకుడు ఎలా కారణమయ్యాడో తెలుసుకున్నాం. ఈ వీడియోలో గోకర్ణ మహాబలేశ్వర ఆలయ ప్రత్యేకతలు, అలాగే ఆలయ పరిసర ప్రాంతాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ బీచ్ పక్కనే చక్కటి వ్యూతో మేము రూమ్ తీసుకున్నాం. కాసేపు రెస్ట్ తీసుకుని సాయంత్రం దర్శనానికి వెళ్ళాం. ఇప్పుడు మేము గోకర్ణ వీధుల్లో నడుస్తూ ఆలయం వైపు వెళుతున్నాము. గోకర్ణ మహాబలేశ్వర ఆలయానికి భారతీయ భక్తులే కాకుండా చాలా మంది విదేశీ పర్యాటకులు కూడా సందర్శిస్తారు. గోవాకు వచ్చిన విదేశీయులు గోకర్ణను కూడా చూడడానికి వస్తారు. ఆలయం దగ్గర వీధుల్లో విదేశీయులు సందడి చేస్తూ, కొందరు సాంప్రదాయ దుస్తుల్లో ఆలయాన్ని దర్శించుకుంటూ కనిపిస్తారు. ఇక్కడ రోడ్స్ చాలా చిన్నవిగా మరియు ఇరువైపులా చాలా స్టాల్స్ ఉంటాయి. ఇవి రోడ్స్ అనడం కంటే స్ట్రీట్స్ అనవచ్చు. ఇక్కడ షాప్స్లో మనం పూజా సామాగ్రి, చిన్న చిన్న విగ్రహాలు, దుస్తులు, ప్రసాదాలు వంటివి ఇక్కడ చూడవచ్చు. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఇక్కడ షాప్స్లో పలావ్ దినుసులు, డ్రై ఫ్రూట్స్ వంటివి కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ఇవి చాలా ఫేమస్ అంట. మీరు వచ్చినప్పుడు తప్పనిసరిగా తీసుకువెళ్ళండి. గోకర్ణ వీధుల్లో నడుస్తూ ఉండగా మాకు రోడ్డు మధ్యలో 3 అంతస్తుల రథం ఒకటి కనిపించింది. ఈ రథాన్ని బ్రహ్మ రథం అని పిలుస్తారు. ఇది సంపూర్ణ చెక్కతో నిర్మించబడింది. చుట్టూ రంగురంగుల వస్త్రాలు, పుష్పాలంకరణ, బొమ్మలు, శిల్పాలతో అత్యద్భుతంగా తయారు చేశారు. ఇది ప్రతి సంవత్సరం జరిగే గోకర్ణ వార్షికోత్సవ రథయాత్రకి ప్రధాన ఆకర్షణ. ఈ రథయాత్ర ప్రతి ఏడాది మాఘమాసంలో మహాశివరాత్రికి ముందు వారంలో నిర్వహించబడుతుంది. దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ రథోత్సవ సమయంలో గోకర్ణకు తరలివస్తారు. రథయాత్ర సమయంలో ఆ రథాన్ని వేలాది మంది భక్తులు ఓం నమ శివాయ, హరహర మహాదేవ అనే నినాదాలతో శ్రద్ధతో లాగుతారు. ఆ రోజంతా ఆలయంలో శివాభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. రాత్రి వేళ్లలో హరికథలు, భక్తి సంగీతం, నాటక ప్రదర్శనలు జరుగుతాయి. ఇక్కడ రథోత్సవంలో జరిగే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భక్తులు రథం పైకి అరటిపళ్లను వేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ ప్రత్యేకమైన సంప్రదాయం. ఇటీవల ఈ సంప్రదాయం సోషల్ మీడియా వల్ల మరింత ప్రాచుర్యం పొందింది. ఇక్కడ గృహ నిర్మాణం చాలా పాతకాలపు బిల్డింగ్స్లా ఉంటాయి. ఈ ప్రదేశం ఒక అభివృద్ధి చెందుతున్న పవిత్ర క్షేత్రం. ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది, మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అందుబాటులో ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించడం తప్పనిసరి. మగవారు పంచా మరియు కండువా, ఆడవారు శారీ లేదా చోడీదార్ వంటి దుస్తులు ధరించాలి. ప్రధాన ఆలయం పక్కనే ఉన్న మహాగణపతి దేవాలయం కూడా చాలా ముఖ్యమైంది. ఇక్కడ భక్తులు ముందుగా మహాగణపతిని దర్శించిన తర్వాతే శివుని దర్శనానికి వెళ్ళాలి అనేది ఇక్కడ సాంప్రదాయం. ఈ ఆలయం చూడడానికి చాలా చిన్నగా ఉన్నప్పటికీ ఆలయం లోపలికి అడుగు పెట్టగానే ప్రశాంతత, భక్తి, ఆధ్యాత్మికత అనిపించాయి. ఈ ఆలయం దక్షిణ భారత శైలిలో అంతా రాళ్లతో బలంగా నిర్మించారు. రాతి నిర్మాణం, శిల్పకళలతో అలంకరించిన స్తంభాలు, వెలిగిన దీపాలతో భక్తి, సాంప్రదాయం, శాంతి అన్నిటినీ కలిపి పవిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రధాన ద్వారం, ధ్వజస్తంభం, నంది మండపం, గర్భగుడి ఇలా చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో గోవుని కట్టి ఉంచారు, మరియు పక్కనే ఒక బావి కూడా ఉంది. ఈ బావికి ఒక చరిత్ర ఉండి ఉండవచ్చు, కానీ నాకు ఆ వివరాలు తెలియవు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము దర్శనానికి క్యూ లైన్లో నిలబడ్డాము. ఈరోజు భక్తులు ఎక్కువగా ఉండడం వల్ల మాకు దర్శనానికి 1.5 గంటల టైం పట్టింది. అయినప్పటికీ మాకు ఎక్కువసేపు వెయిట్ చేసిన భావన కలగలేదు. ఎందుకంటే మేము ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ టెంపుల్ యొక్క విశిష్టత తెలుసుకుంటూ ముందుకు సాగాము. ఇక్కడ గర్భగుడిలోని ఆత్మలింగం ఆలయానికి ముఖ్య ఆకర్షణగా నిలుస్తుంది. సుమారు 1500 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ఇక్కడ ఆత్మలింగం భూమిలో కూరుకుపోయిన రూపంలో ఉండడం వల్ల భక్తులు దీన్ని గర్భగుడిలోని చిన్న రంధ్రం ద్వారా మాత్రమే దర్శించుకోగలరు.
ప్రతిరోజు పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం వంటి పూజలు జరుగుతాయి. ముఖ్యంగా పితృదోష నివారణకు నిర్వహించే పితృపూజలు ఇక్కడ చాలా ప్రాచుర్యం పొందినవి. వీటిని సముద్ర స్నానానంతరం భక్తులు భక్తిపూర్వకంగా నిర్వహిస్తారు. ఇక్కడ పల్లకీ సేవ ఓ పవిత్రమైన ఆచారం. పల్లకీలో ఉత్సవమూర్తిని పూలతో అలంకరించి ఊరేగిస్తారు. భక్తులు భజనలు చేస్తూ పల్లకీ వెంట నడుస్తారు. ఇది ఎక్కువగా రాత్రి వేళలో జరుగుతుంది. దర్శనం అనంతరం మేము ఇంకా కొద్దిసేపు ఇక్కడే ఉండి ఫొటోస్ మరియు వీడియోస్ తీసుకుని నెమ్మదిగా మా కాటేజ్ దగ్గరికి బయలుదేరాం. అయితే ఇక్కడ నుండి సుమారు 1 కిలోమీటర్ దూరంలో మా కాటేజ్. మనకి కావాలంటే ఈ టెంపుల్కి దగ్గరలోనే హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే మాకు బీచ్ వ్యూ కోసమని మేము అక్కడ రూమ్ తీసుకున్నాం. ఇక్కడ షాప్స్ మ్యాక్సిమం 9 గంటలకల్లా క్లోజ్ చేస్తారు. ఇక్కడ రోడ్డు మార్గంలో చిన్న చిన్న టెంపుల్స్ని చూడవచ్చు. మేము షాపింగ్ చేసుకుని అలాగే డిన్నర్ కూడా పూర్తి చేసుకుని రూమ్కి చేరుకున్నాం. మేము ఇక్కడ పూర్ణిమ బీచ్ స్టేలో ఉన్నాం. ఒక రోజుకి 2,800 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మేము ఇద్దరం వచ్చాం కాబట్టి బడ్జెట్ ఎక్కువగా అనిపించింది. అదే నలుగురు అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్పుకోవచ్చు. కానీ మనం ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే డిస్కౌంట్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఫుడ్ ఖర్చులు అదనం. ముందుగా చెప్పాలంటే ఇక్కడ నుంచి కనపడే బీచ్ వ్యూ నిజంగా సూపర్. మేము ఇక్కడ 3 రోజులు ఉన్నాము. ప్రతిరోజు మేము ఉన్న హోటల్ నుంచి సన్ రైజు మరియు సన్సెట్ వ్యూని చూస్తూ ఆ సముద్రపు గాలి మరియు అలల శబ్దాలని ఆస్వాదిస్తూ బీచ్లో చిన్నపిల్లల్లా ఆడుకుంటూ మనసుకు నచ్చిన టేస్టీ ఫుడ్ తింటూ హ్యాపీగా టైం స్పెండ్ చేసాం. మిస్ కాకుండా మేము ప్రతిరోజు ఆలయానికి దర్శనానికి వెళ్ళేవాళ్ళం. ఇంకా మేము గోకర్ణలోనే 2 రోజులు ఉండడంతో మేము మరలా 3 సార్లు టెంపుల్ని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇది కేవలం ఆలయం కాదు, ఆత్మకు శాంతిని పంచే పవిత్ర స్థలం. ఇక్కడ బీచ్లు, పచ్చదనం, ప్రశాంతత ఇవన్నీ కలిసి ఈ ప్రాంతాన్ని దేశవాళీ మరియు అంతర్జాతీయ యాత్రికులకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా మార్చాయి. కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, తిరుమల, అరుణాచలం, గోకర్ణ వంటి పవిత్ర స్థలాలు కలగలిపిన మా 10 రోజులు కంటిన్యూ ట్రావెల్ జర్నీ గోకర్ణలో ముగిసింది. ఇక్కడి నుంచి మేము ఎంతో అందమైన జ్ఞాపకాలతో తిరిగి ఇంటికి బయలుదేరుతున్నాం. ఈ ట్రిప్లో మీరు మా ప్రీవియస్ వీడియోస్ మిస్ అయితే వెంటనే మా ఛానల్లో చూసేయండి. మరిన్ని అప్డేట్ కోసం విఆర్ఎస్ విజన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? Like it. Comment. Follow. VRS. విజన్.